హే మామస్ అండ్ మచాస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనం చేయబోతున్నాము పన్నీర్ కర్రీ. ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదా, సో శ్రావణ మాసంలో మోస్ట్లీ నాన్ వెజ్ అనేది తినరు కాబట్టి సో నేను ఒక మంచి వెజిటేరియన్ కర్రీతో మీ ముందుకు వచ్చాను. లెట్స్ సీ అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది, దాని తర్వాత వచ్చి మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, దీనివల్ల నాకు మోటివేషన్ వస్తుంది. ఇక్కడ ఒకటి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఈ ఛానల్ ఎలాగంటే మనకి వీక్లీ 2 ఫుడ్ వీడియోస్ వస్తాయి. ఒకటేమో బయట ఎక్స్ప్లోరేషన్ కానీ లేకపోతే కొత్త ప్లేసెస్ కానీ తిరిగి నేను మీకోసం వీడియో అనేది అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రిపరేషన్ ప్రాసెస్కి వచ్చేసేటప్పటికి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మల్టీపర్పస్ గ్రేవీ కర్రీ అనేది రెడీ చేసుకుంటున్నాం. సో ఈ గ్రేవీ కర్రీ ఏంటంటే ఇన్స్టెంట్గా మనం కర్రీస్ చేసుకోవడానికి అప్పటికప్పుడు జస్ట్ ఆ గ్రేవీ యాడ్ చేసేసి దాంట్లో మనం చికెన్ అయినా చేసుకోవచ్చు, పన్నీర్ అయినా చేసుకోవచ్చు అనమాట. అలాగా మల్టీపర్పస్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాం. సో దాంట్లో మనం టొమాటోస్, ఆనియన్ అండ్ గరం మసాలాస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇలైచి, లాంగ్, మనకి దాల్చిన చెక్క ఇవన్నీ వేసి బాయిల్ చేస్తాం అనమాట. దాంతోపాటు మనం ఉప్పు, పసుపు అండ్ కారం, కొంచెం మనం ధనియాల పొడి వేసుకుని ఈ మొత్తం మిక్స్చర్ని మనం బాయిల్ చేస్తాం అనమాట. అన్నట్టు గైస్, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసారా నా ఛానల్లో? సో చాక్లెట్ రివ్యూస్ ఉన్నాయి మనకి, అండ్ దాంతోపాటు మనకి ఇన్ఆర్బిట్ వ్లాగ్ ఉంది. అది చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇవన్నీ వేసుకుని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో ఎంతసేపు బాయిల్ చేయాలి ఏంటి అంటే వాటర్ అనేది రెడ్యూస్ అయిపోయి టొమాటోస్, ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో దాంతోపాటే కొంచెం మనం ఇక్కడ చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాము టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం. అండ్ మీకు ఇష్టం ఉంటే కొంచెం కర్రీలో స్వీట్నెస్ అనేది బాగుండాలి అనుకుంటే కొంచెం మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఇవన్నీ మనం ఇప్పుడు కలిపేస్తున్నాం అనమాట. కలిపేసి ఇప్పుడు ఈ వాటర్ అనేది రెడ్యూస్ అవ్వడానికి పెట్టేస్తాం. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇవన్నీ రెడ్యూస్ అయిపోయి మనకి ఆనియన్స్, టొమాటోస్ సాఫ్ట్ అయిపోయేంత వరకు పెట్టాలన్నమాట. సో సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇలా బ్లెండర్లో వేసి మొత్తం పేస్ట్ చేయాలి. దాన్ని చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక మళ్ళీ గిన్నెలో తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాన్ని కొంచెం మరగనివ్వాలన్నమాట. సో ఇది మరిగిన తర్వాత మనం చల్లబరుచుకుని ఒక కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే, సో ఇలాంటి పన్నీర్ కర్రీస్ అండ్ చికెన్ కర్రీస్ ఏదైనా ఉంటే మనం జస్ట్ మ్యారినేట్ చేసుకుని ఈ కర్రీ వేడి చేసుకుని చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ గ్రేవీ యూజ్ చేసి పన్నీర్ చేస్తున్నా, చూడండి. సో పన్నీర్ అనేది మనం పన్నీర్ క్యూబ్స్ కట్ చేసి డైరెక్ట్గా దీంట్లో వేసేసుకుని చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే అలా చేసుకుంటే పన్నీర్ అనేది పచ్చి పచ్చిగా ఉండి లోపల ఏదో పిండి తిన్నట్టు అండ్ త్వరగా మనకి ఐ డోంట్ నో అది కరుగుతుంది, ఒక్కొక్కసారి కరగదు, కొంచెం రబ్బర్ లాగా ఉండిద్ది, సమ్ వియర్డ్ టేస్ట్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ సో కొంచెం ఎక్స్ట్రాగా మనం పెనం మీద కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకుంటే, బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్. సో నేను ఇక్కడ ఘీ వేసుకుని సో ఆ క్యూబ్స్ అనేది నేను రోస్ట్ చేస్తాను అనమాట. సో సైడ్స్ రోస్ట్ చేస్తాను. సో దాంట్లో ఇలాగ మసాలాస్ అనేది వేస్తాను. ఫస్ట్ దీంట్లో ఏం వేసాను, నేను కారం వేసాను, పసుపు వేసాను, కొంచెం ఉప్పు వేసాను, దాంతోపాటే మనం కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి ఇప్పుడు నేను ఈ క్యూబ్స్ అనేవి నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా. సో ఈ క్యూబ్స్ అనేవి మనకి మంచిగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఇలాగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చి మనకి రోస్ట్ అవుతే తినేటప్పుడు మనకి బైట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే పన్నీర్ పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. గైస్, ఇప్పుడు మీరు చూసిన మల్టీపర్పస్ గ్రేవీ కర్రీ ఏదైతే ఉందో దట్ రెసిపీ ఈజ్ ప్రిపేర్డ్ బై మై బావగారు. సో ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుంది, బికాస్ హీఈస్ అ వెరీ రినౌండ్ పర్సన్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ వైజాగ్లో. సో ఆయన దగ్గర నుంచి ఇలాంటి మనం ఫెంటాస్టిక్ కర్రీస్ అనేది నేను నేర్పించుకుని మీకు చూపిస్తూ ఉంటాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అదొక బెనిఫిట్. చూస్తున్నారు కదా, క్యూబ్స్ అన్ని మంచిగా రోస్ట్ అయిపోయినాయి, టోస్ట్ అయిపోయినాయి బోత్ ద సైడ్స్. సో ఇప్పుడు ఈ క్యూబ్స్ని మనం కొంచెం సైడ్లో పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవడానికి. ఒక బాటమ్ థిక్గా ఉన్న ఒక వెజల్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇన్ కేస్ పన్నీర్ అనేది కింద అంటుకుంటే మనకి పాడైపోతుంది కాబట్టి కొంచెం
మనం వెడల్పు పాత్ర, దాని కింద కొంచెం మందంగా ఉండే పాత్ర అనేది తీసుకోవాలన్నమాట. సో దాంట్లో మనం గీ అండ్ కొంచెం ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో టేస్ట్ కోసం రోస్ట్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ దాని పచ్చితనం పోయేంత వరకు మనం రోస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామో ఆ గ్రేవీ అనేది దీంట్లో మనం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు చూస్తున్నారు కదా. సో మనకి ఎంతైతే క్వాంటిటీ అవసరం ఉందో అంత క్వాంటిటీ మనం ఇలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రైలో మనం వేసుకుని రెస్ట్ ఆఫ్ ద గ్రేవీ అనేది మనం మంచిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పడేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఉంటుంది. సో మనం ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా, ఏ వెజ్ కర్రీస్ చేసుకున్నా, ఈవెన్ దీంట్లో మనం ఇలాగా ఫ్రై చేసుకున్న కర్రీలో మనం క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, పనీర్ చేసుకోవచ్చు, ఇంకా మన ఇమాజినేషన్. ఇంకా లేదు ఉత్తనే ఇలాగ మనం దీంట్లో పోపు వేసుకుని కూడా తినేయచ్చు. అంత బాగుంటుంది ఈ గ్రేవీ అనేది. ఎందుకంటే క్యాష్యూస్ ప్లస్ మనం టొమాటోస్ వేసాం కదా. సో చాలా థిక్ అండ్ స్మూత్ రిచ్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. సో ఈ గ్రేవీని కొంచెం మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఏవైతే మనం పనీర్ క్యూబ్స్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నామో అది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దాన్ని మిక్స్ చేయాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గైస్ ఈ కర్రీ థిక్ అండ్ చాలా మనకి అగ్రెసివ్గా ఉంటుంది. ఇన్ కేస్ మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో అది పేల్ మన ఒంటి మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సో మీడియం ఫ్లేమ్లో కానీ దీన్ని మనం లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని కాసేపు ఇలాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఒకసారి మనం ఉప్పు కారం అదంతా సరిపోయిందా లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఎందుకంటే దీని తర్వాత మనం యాడ్ చేయలేము కాబట్టి. అంతా అయిపోయిన తర్వాత ఓకే అనుకుంటే టేస్ట్ మనం కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం స్కిప్ చేసుకోవాలంటే స్కిప్ చేసుకోండి. కొంచెం ఘాటుగా తినేవాళ్ళు, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి. అండ్ దాని తర్వాత సిన్స్ ఇట్ ఈస్ మనకి పనీర్ బటర్ మసాలా లాగా చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో కసూరి మేతి అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆ చేదు ఫ్లేవర్ వచ్చి మనకి ఆల్ ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి. సో కొంచెం కసూరి మేతి వేసుకోండి. ఇది హ్యాండ్తో ఇలా రబ్ చేసి ఎందుకు వేసుకుంటారో ఇప్పటి వరకు నాకు మిస్టరీనే. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. దాని తర్వాత ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక చిన్న టిప్ ఏంటంటే ఇంకా ఇది స్మూత్గా అండ్ కమ్మగా రావాలి అనుకుంటే మీరు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తీగ తినేవాళ్ళు, లేదు ఘాటుగానే కావాలంటే షుగర్ స్కిప్ చేసేసుకోండి. దాని తర్వాత ఫైనల్ స్టెప్, ఇన్ కేస్ ఇంట్లో క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోండి. మా దగ్గర అయితే మీగడ ఉంది. సో మీగడని ఇలాగా కొంచెం మనం విస్క్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటాం. ఇది కూడా చాలా కమ్మగా ఉంటుంది. సో ఇది యాడ్ చేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ మనం అలాగే స్టవ్ మీద వదిలేసి మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో పక్కన ఏంటి మరుగుతుంది రెడ్ కలర్లో అనుకుంటున్నారా, అది రేపటి షార్ట్లో వస్తుంది జామ్. సో అది కూడా వాచ్ చేయండి. సో ఇలాగ కొంచెం మీగడ కానీ దాంట్లో క్రీమ్ కానీ మనం యాడ్ చేసేసుకుంటే ఇంకా కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా వచ్చి మనకి కర్రీ అనేది ఇంకా రిచ్గా తయారవుతుంది. సో దీని తర్వాత 2-3 మినిట్స్ పెట్టేసి వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఎలా ఉంది ఏంటనేది నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. సో పన్నీర్ ఆల్రెడీ మనం రోస్ట్ చేసాం కాబట్టి సో హెవెన్లీ టేస్ట్. కొంచెం స్వీట్, కొంచెం ట్యాంగీ, కొంచెం కమ్మగా ఉంది. ఎందుకంటే దీంట్లో మనం క్రీమ్ కూడా వేసాం కాబట్టి. అండ్ పన్నీర్ వచ్చేసి మనకి నార్మల్గా చేసుకుంటే అది అటు ఇటు రోస్ట్ చేయకుండా చేసుకుంటే కొంచెం మనకి పచ్చి పచ్చిగా ఉండి
మన నోట్లో పెట్టుకుంటే ఇరిగిపోతుంది. సో నాకు అలా ఇష్టం ఉండదు, అందుకే నేను రోస్ట్ చేశాను పన్నీర్ అనేది. ఇట్స్ టూ గుడ్. హెవెన్, ప్యారడైజ్. సో మీరు కూడా ఈ కర్రీ చేసుకొని ఎలా ఉందో కమెంట్స్లో నాకు రాయండి. సో ఈ కర్రీ అనేది ఓన్లీ రైస్తోనే కాదు, మనం చపాతీస్లో కానీ పుల్కాస్తో కానీ కూడా తినచ్చు. సో ఎలా ఉందో నాకు చేసుకుని కమెంట్స్లో బాగుందా లేదా అనేది నాకు చెప్పండి. ఓకే, దెన్ టేక్ కేర్, బాయ్. ఇక్కడ ఒకటి పీకు, ఏ కమన్నప్పుడు పీకా.